హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మెదక్ చర్చ్, అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. మెదక్ అయితే వచ్చేసాము. అదే మెదక్ చర్చ్ కమాన్ క్యాథడ్రల్ చర్చ్. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి ఇది బస్ స్టాప్ అండి. న్యూ బస్ స్టాప్ అంటారు. ఇది ఓల్డ్ బస్ స్టాప్ ఇంకోటి వేరేది ఉంటుంది. ఈ బస్ స్టాప్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పదండి ఇప్పుడు కమాన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది మెయిన్ కమాన్ క్యాథడ్రల్ చర్చ్ మెదక్. ఇది మెయిన్ రోడ్. ఇది ఎల్లారెడ్డి వెళ్తుందండి ఈ రూటు. ఇది వచ్చేసి నర్సాపూర్ నుండి రావచ్చు ఈ రూట్. లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది అండి. లోపల అయితే పీస్ఫుల్గా ఉంది. లోపలైతే రిస్ట్రిక్టెడ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి. ఇది చర్చ్. గార్డెన్ ఉంది. మన ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్. చాలా పెద్దదండి చర్చ్ అయితే. ఇదిగో ఇది ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ ఇది ఒకటే ఉంటుందండి. ఈ చర్చ్కి ఓవరాల్గా ఒకటే ఉంటుంది ఎంట్రన్స్. పదండి లోపలికైతే వెళ్దాం. వావ్, బ్యూటిఫుల్ గార్డెన్. చాలా బాగుందండి. నేనైతే సెల్ఫీ తీసుకుంటున్నాను. ఎంట్రన్స్లోనే గార్డెన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. రౌండ్గా చూడండి ఎలా ఉంది ఎంట్రన్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి అయితే వెళ్దాం. ఈ చర్చ్ వచ్చేసి 1914 నుండి 1924 వరకు కట్టబడిందండి. 1924 డిసెంబర్ 25 నాడు ప్రతిష్ఠింపబడింది. లోపల ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. పెద్ద పెద్ద రాళ్ళతో చేశారండి. వావ్, సైలెంట్గా ఉంది. చాలా బాగుంది. అద్దంలో కనబడుతుంది కదా దేవుడు. అది సన్సెట్కి మాత్రం ఎంత క్లియర్గా ఉంది చూడండి. సన్సెట్ ఎంత బాగుంటే అంత లోపలైతే అంత క్లియర్గా ఉంటాడు దేవుడు. అయితే అంత మంచిగా కనబడతాడు. ఇంకా వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. లోపలైతే వీడియో ఇంకా క్లియర్గా తీద్దాం అనుకున్నాను. లోపలైతే ఇంకా తీద్దామని అనుకున్నానండి. వాళ్ళైతే లోపలికి కెమెరాస్ అయితే అలౌడ్ లేదని చెప్పారు. అందుకని చెప్పి బయటకు వచ్చాను. గార్డెన్ అయితే చూడండి. ఇలా వెళ్తే బయట బ్యాక్ సైడ్, ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇంకోటి. పదండి అక్కడికి కూడా వెళ్దాం. చూడండి, వావ్. ఇది ఇక్కడ అండి, లోపల మన దేవుడు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ అన్నట్టు. ఇక్కడ సన్సెట్ అనేది ఎంత క్లియర్గా ఎంత బాగుంటుందంటే లోపల అంత క్లియర్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి ఇది. ఇదిగోండి, ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా బాగుందండి. గార్డెన్లోనే ఉంటుంది. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అది కొబ్బరికాయలు కొట్టు స్థలం.
ఇదిగోండి లాంగ్ డిస్టెన్స్ నుండి చాలా బాగుంది. లాంగ్ నుండి ఈ బ్యాక్ సైడ్ నుండి ఇంకొక కాలేజ్ ఉంటుందండి ఇక్కడ పక్కనే. సై మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడ నితిన్ గారిది. ఈ రోడ్ అదే ఎంట్రన్స్లోనే, మూవీ ఎంట్రన్స్లో నితిన్ ఇంట్రడక్షన్లో వాటర్ చిత్తుతాయి కదా, ఆ వాటర్ది ఇదే రోడ్లో ఇక్కడే ఈ మట్టి తీశారు చూడండి. ఆ కాలేజ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. మన వేణుమాధవ్ గారు పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి అని చెప్పి ఉంటుంది కదా, ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇదే కాంపౌండ్ వాల్ అన్నట్టు. ఇది తీసినవి కూడా అలాగే వదిలేశారు. అది మళ్ళీ వెహికల్స్కి ఇట్లా అక్కడికి ఏం వెళ్ళకుండా రిస్ట్రిక్టెడ్గా పెట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇదే కాంపౌండ్ వాల్ తీసింది. గ్రౌండ్ చాలా పెద్దగా ఉందండి. ఈ స్టెప్స్ వచ్చేసి నితిన్ గారు స్టంట్స్ చేశారు కదా, అది బైక్ పైన ఎక్కిస్తాడు కదా స్టెప్స్, అది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు కూడా ఏమైనా వీలైతే విజిట్ చేయండి చర్చ్కి, చాలా బాగుందండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయ్స్.